పెన్షన్ వస్తుందా పెద్దమ్మ? 2000 వస్తున్నది. 2000 4000 అనేగా ఏం లేవు, లేవు 2000. ఎందుకు కాంగ్రెస్ వచ్చినాక 4000 ఇస్తానే? ఏం లేవు బిడ్డ, 4000 ఏం లేవు. అవే ఈ కాళ్ళు నొప్పులు, ఈ భూమి లేదు, బుట్ట లేదు, ఎట్లా బతకాలి, కూలి లేదు, నాలి లేదు. ఇక ఇంట్లోనే ఉంటున్నా, ఇంట్లోనే కోపిన బియ్యం గట్టెన వస్తే 5-6 కిలోలు వస్తే తింటున్నా. మన ముఖ్యమంత్రి ఓలో తెలుసా? తెలియదు బిడ్డ. దేవంత్ రెడ్డి. దేవంత్ రెడ్డి అంటున్నావా? నేనేం అంటలేను, నువ్వే ఏమంటున్నావు? పోయినసారి పేరు తెలుసా ముఖ్యమంత్రి? కేసీఆరా? తెలుసు. మరి ఈసారి ఎందుకు ముఖ్యమంత్రి తెలుస్తలేదు? ఏం చేతి బిడ్డ ఎప్పుడు అన్ని ఇస్తాను, అన్ని ఇస్తుండ హామీలన్నీ 6 గ్యారంటీలు అన్నాడు. వేస్ట్ నా బస్సు అని చెప్తున్నా. బస్ అయితే వేస్ట్. చదువుకునే పిల్లలకి కడితే నాకు మోపిల్లకి ఇట్లా మోపిల్లు సరే, చదువుకునే పిల్లలకి కడితే పాసులు అని తప్పుతుండే, అది లేదు. అయ్యో బస్సు వల్ల మీరు మాకేం మేమైతే 7 బండి మాకు పడినది బండి మీద వచ్చినాం. మా ఆయన వాళ్ళ బండి మీద వచ్చారు, మా బండి మీద మేము వచ్చినాం. ఫ్రీ బస్ వల్ల మాకైతే ఏం లేదన్నా. మాకైతే బస్సు ఇప్పుడు మా బండి మీద వచ్చినాము. మా బండి వేరే పని ఉండే, ఇప్పుడు ఆయనకు కార్డు 500 గ్యాస్ వస్తుందా? గ్యాస్ బ్యాంక్ అయితే ఇంకా రాలేదన్న. వస్తుందని అంటారు కానీ అందులోకి పోతే మమ్మల్ని అడిగేది ఏం లేదు, బ్యాంకులో ఎక్కోమంటున్నారు. ఇక కాగితం అయితే వచ్చింది, మరి పైసలు అయితే వాళ్ళేవి ఇంకా మరి పడతాయా పోతే వాళ్ళేమో మాకు తెలియదు అంటారు, బ్యాంకులు ఏమో ఎవరు కరెక్ట్ చెప్పాడు, ఎవరిని అడగాలి. అది అట్లున్నది. రుణమాఫీ లేదు, కింద మాఫీ లేదు, ఏది లేదు. ఆయన వచ్చినంటే తెలంగాణలో ఒక్కరు తోసుకోకుండా అందరు చేసిన అని చెప్పిండుగా. ఏది మాకైతే ఏమీ లేదు. ఒకటి కరెంట్ బిల్ ఒకటి మాత్రము ఒకటి కరెంట్ బిల్ వచ్చింది. అబద్ధం ఎందుకు కాదు, కరెంట్ బిల్ ఒకటి వచ్చింది. అబద్ధం ఆడేది కరెంట్ బిల్ ఒకటి వచ్చింది. బస్సులలో అయితే మేము పని చేసుకోవడం బతుకుతున్నాం, మేము తిరగడం కాము, మేము ఎడుకోము. ఇట్లా ఎప్పుడన్నా ఒకదాని షాబాద్కి వస్తే ఎప్పుడో ఒకసారి ఇద్దరు మస్తు అయితే బండి అయిందా కాదు, మాకు బండి వేస్తాము, పని చేసుకుంటాం పోతాము. ఇప్పుడు ఆయన బస్సుకు నేను బండి మీద, నేను బస్సుకు ఆయన బండి వేస్తా కూర్తాను. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇందిరా మిల్లు ఇస్తాం అన్నాడు. పాత రోజు ఎవరికి ఇస్తారన్న? ఇందిరా మిల్లు ఎవరికి ఇస్తారంటే ఆయన మొత్తం మిల్లు కూడా గుడిచిన ఎవడన్నా ఇస్తే ఎత్తికైనా ఎన్ని ఇస్తావు అన్న విషయం కాడికి అందరికి ఇస్తే తీసుకుంటారు. నువ్వు ఇల్లు లేనికి ఇలాంటి ఇల్లు లేకుండా ఈ రోజుల్లో ఎవరు ఉన్నారు? ఉన్నారా ఎవరైనా? అంటే ఇదంతా తెలిసేసేసిండా మరి? ఇళ్ళ గురించి అయితే మాకు ఇళ్ళ గురించి ఇప్పుడు అడిగితే అంటున్నారు మొత్తం ఇల్లు లేకుండా. అంటే మొత్తం ఇల్లు లేకుండా ఎవడు ఉన్నాడు? ఇప్పుడు ఇల్లు లేకుండా అయితే ఉన్నారు, ఉంటాడా? ఓ 10 రేకులు వేసుకోవాలంటే కట్టుకొని ఉంటాడు. అది కూడా కన్సిడర్ ఏది లేదంటే ఇల్లు లేకుండా ఖాళీ జాగా ఉన్న వాళ్ళకే ఇల్లు అంట అని చెప్తున్నారు. మా చెల్లెలు మా కాక ఇప్పుడే సెక్రటరీ చేస్తుంది, ఆమె అడిగిన నేను రాదక్క మనకి ఎవరికి రాదు, ఇల్లు లేని వాళ్ళకే. అది ఊరికి 45 మొత్తం ఇల్లు రోడ్డు మీద వాళ్ళకే ఊరికి 45 వస్తాయి అవి అని అన్నది. మిగతా పరిస్థితి మిగతా వాళ్ళకే సెక్రటరీ వాళ్ళను ఎంక్వైరీ చేయమని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? గట్ల నడుస్తున్నది. ఆ బస్ అయితే వేస్ట్ అన్న ఏమన్నా కానీ బస్ అయితే వేస్ట్. చదువుకున్న పిల్లకి పెడితే ఆడలకు ఇజ్జత్ తెలుసా? ఎప్పుడైనా ఒక్కరు అడిగితే మొన్న ఒకనాడు సిటీ పోయినా 12 చేరా సిటీ పోయినా మా తమ్ముడు మా ఆయన టికెట్ నాకు ఒకదానికి ఆ బస్ అవసరమా? నేను ఒకదాని టికెట్ పెట్టుకుని లేకుండా అంటే ఆ పైసలు మిలగడం వల్ల మీరు కోటీశ్వరాలు అవుతారంట. ఒక్కటి ఎన్ని 100 రూపాయలు 100 రూపాయలు ఎన్ని ఖర్చుకో మనం బయటకు పోతే. ఇప్పుడు ఆడిద్దరు వచ్చి ఆడపడి ఆలోచి ఊరికి మేము వస్తుంది. ముఖ్యమంత్రి మీకు మంచి చేస్తుంటే ఫ్రీగా పెడితే ఎవరు తిరుగుతారు? ఏమైనా జాబ్ ఉన్న వాళ్ళకో రోజు తిరుగులకు అవసరం. అది మనుషులకు ఏం అవసరం? మనుషులకు 2500 ఇస్తాను మూడో కొడుక 2000 అది పుణ్యం ఉంటది. బస్ బంద్ చేయి, బస్ ఏమన్నా అవసరం? బస్ అవసరమా? ఇప్పుడు ఇంటికాడ ఉన్న వాళ్ళకు కోడలికి ఏమో 2500 అన్నాడు. ఏమీ లేదు, బస్ ఒక్కటే అని చెప్తున్నా ఇస్తా అని చెప్పి మరి ఏమన్నా అడగలేవు. బస్ ఒక్కటే, వేరే ఏమి లేదు. ఇక ఏం చేయలేదంట, ఏమి లేదు. చెప్పమ్మా ఏంది, ఎట్లా ఉంది పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి? ఏం మంచిలేదు. ఆమెకు 4000 అనగా 2000 వస్తున్నాయి. ఏం మంచిగా ఇల్లు వస్తుంది అన్నారు కానీ మా పేరు మీద ఇల్లు వచ్చింది అంటారు కానీ వచ్చిందో రాలేదో తెలియదు మాకైతే. ఏం మంచి ఇంతవరకు సంవత్సరం నుంచి ఎవరికన్నా వచ్చిందా? ఏం లేవు మాకు. మరి ఏమన్నా పథకాలు అందుతున్నాయా? ఇప్పుడు 6 గ్యారెంటీలు అని పెట్టి ఏమి లేవు. గ్యాస్ వస్తుందంటే ఒకసారి పడే నాకు గ్యాస్ పైసలు ఒకసారి పడే కానీ మళ్ళీ పడతలేవు. 3 గుడ్లు నింపేసిన ఆయన వచ్చేసరికి అయితే మాకు ఏం మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడైతే వస్తుంది ఆయన కాకపోతే కాస్త తీర్థమని ఉన్నది, తీర్థమనే ఉన్నది. ఆయన వచ్చి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అనిపించింది మాకు. మా పిల్లలు అయితే బదులు కిరికి కరకు గుద్దుకుంటూ వస్తారు, నాకైతే మంచిగా అనిపిస్తుంది. చదువుకున్న పిల్లలకైతే బాగుంటుంది కొంచెం.
ఇప్పుడు అయితే ఆయన వచ్చి సందే మంచిలేగా ఆయన వస్తేనే బాగుండు మాకు. ఆ, ఈయన అయితే మంచిగా లేదు. లేడంటావు. లేదు చదువుకున్న పిల్లకన్నా 2 మంది బస్సు లేకుండా అన్న ఎట్లా ఉంది పరిస్థితి ఊర్లలో ఆటోల పరిస్థితి? ఆటోలలో అయితే ఎవరు ఎక్కుతలేరు అన్న. ఫ్రీ బస్ పెట్టిన కానీ ఫీడ్బ్యాక్ ఎటు నుంచి మాకు ఫైనాన్స్లు వెళ్తలేవు. ఏం చేయాలి? రోడ్ల మీద వచ్చినా కూర్చుంటున్నాము ఉంటున్నాము. ఇంతకుముందు దందా మంచిగా నడుస్తుండేనా నడుస్తుండే గతంలో కాంగ్రెస్ కంటే ముందు? నడుస్తుండే. మరి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల ఆడోళ్ళు కూడా దీన్ని వద్దనుకుంటారు, ఎందుకు ఉంచుతున్నట్టు రేవంత్ రెడ్డి? మా ఆటోలు వద్దంటారా? ఆహా, ఫ్రీ బస్ వల్ల వాళ్ళు కూడా కొట్టుకునే పరిస్థితి చూస్తున్నాం ఫ్రీ బస్సులలో. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ వాళ్ళు వద్దంటారు. వాళ్ళు కూడా ఫ్రీ బస్ వద్దంటారు. మరి ఇంకా ఇప్పుడు ఒక పక్క ఫ్రీ బస్సు పెట్టిన వాళ్ళకు అంటే ఎవరి కోసం పెట్టిండో వాళ్ళకు ఉపయోగం లేదు, ఇటు మీకు ఉపయోగం లేదు. అంటే మీకు దందా నడవకుండా మీ ఇంట్లోకి వెళ్ళకుండా మా కుటుంబాలకు పిల్లలకు తిప్పలు అవుతుంది, ఫీజులకు కట్టనీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది బతకలేక ఎట్లనో రోడ్డు మీద వస్తున్నాము, ఒక్కటి కూడా ఎక్కుతలేరు అసలు. అంటే ఇంక ఇదే ఫీల్డ్ కాబట్టి దీన్నే ఎంచుకోవాల్సి వస్తుంది. దీని మీద బతికిగా ఇది లేకపోతే ఎట్లా ఉంది? ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరం దాటిపోయింది కాంగ్రెస్ వచ్చి. ఎట్లా ఉంది ఈ సంవత్సర పాలన? మాకైతే చాలా కష్టం ఉన్న పుట్ట సార్ జయేంద్రన్ సార్, మాకైతే ఇబ్బంది అయింది. ఇప్పుడు మీలాంటి ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా చాలా మంది మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని కోరుకోరు కదా. అప్పుడు మంచిగా అయితే అనుకున్నాం, ఇప్పుడు మాకైతే పుట్టగొట్టినట్టు అయింది మొత్తం. సంక్షేమ బోర్డు ఇస్తాడు మీకు, ఏం లేదు. 12,000 ఇస్తాడు, ఏం లేదు. ఏం లేదు. 12 పైసలు కూడా లేవు. ఇప్పుడు మీకు ఎమ్మటే ఫస్ట్ రాగానే ఆటోలకు ఒక ఆల్టర్నేట్గా 12,000 ఇస్తా అని చెప్పిండు, సంక్షేమ బోర్డు ఇస్తా అన్నాడు, చెప్పిండు కానీ ఏది లేదు ఇప్పుడైతే. మాకైతే పిల్లలకు తిప్పలు అవుతుంది, తిననీకి తిప్పలు అవుతుంది. అప్పులు కూడా ఎవరు ఇస్తలేరు తెచ్చుకొని కూడా. ఏం చేసి తీరుతావని ఏం చేస్తే ఆటోలు చక్కగా నడుస్తలేవు. ఆటోలు నడుస్తలేవు. ఎట్లా బతకాలి? చాలా ఘోరంలో ఉన్నాం పరిస్థితి. ఇక తిండి లేక తిప్పలేక అడక తినే పరిస్థితి అయింది. అట్లా మరి ఏం చెప్తావు అన్నారు ఫైనల్గా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి అన్న సార్కు మాకు కూడా ఎంతో అభివృద్ధి కానికే పిల్లలు బతికేనికే 10 రూపాయలు 12,000 ఇస్తానగా ఇస్తే వాళ్ళు ఎట్లనో ఇట్లా బతుకుతాం. సరే.